దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చేసి ఉన్నారు. మన జీవితంలో మనం ఊహించని కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఉపకారములు చేసే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు జరిగించిన దేవుడు. అయితే ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగిన వారమై మనము జీవించాలి. కృతజ్ఞత కలిగిన వారు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి క్షణము కూడా వాటి తలంచుచు దేవునికి కృతజ్ఞులై బ్రతుకుతారు. ఈ రీతిగా ఎవరైతే జీవిస్తారో వారు కృతజ్ఞత విషయంలో మెలుకు కలిగి నడిపించబడేవారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఆరోగ్యం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. నీ ప్రార్థనలో ఆలకించి నువ్వు ఆశించిన ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేసి ఉన్నారు కదా. దేవుడు చేసిన ప్రతి మేలును నువ్వు తలంచుకుంటూ ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి సమయం కూడా తలంచుచు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? లేదంటే దేవుడు చేసిన మేలును మరచి కృతజ్ఞత లేనివారుగా జీవిస్తూ ఉన్నారా? కృతజ్ఞత లేనివారుగా జీవిస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులైన ఇశ్రాయేలుల జీవితంలో దేవుడు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి, ఐగుప్తు ప్రాంతం నుంచి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ప్రయాణమైనప్పుడు వారి జీవితాలలో దేవుడు ఎన్నో మేలు చేశారు. వారికి ఆహారం ఇచ్చారు, దాహమైనప్పుడు నీళ్లు ఇచ్చారు, వారు అడిగినప్పుడు మాంసాన్ని ఇచ్చారు. వారు కోరుకున్న ప్రతిదీ కూడా దేవుడు చేసి ఉన్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు చేసిన మేలును వారు మరిచిన వారుగా ఉన్నారు. కృతజ్ఞత లేని వారుగా వారు నడిపించబడి ఉన్నారు. దానివలన వారి జీవితంలో నష్టాన్ని వారు చూసి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినముల నుంచి కూడా మనము కృతజ్ఞత విషయంలో మెలకువ కలిగిన వారని, అనగా ప్రతి సందర్భంలో కూడా, ప్రతి దినము కూడా ప్రభు చేసిన మేలును బట్టి మనము స్తుతించే వారముగా ఉండాలి. అలా ఉండినప్పుడే మనము కృతజ్ఞత విషయంలో మెలకువ కలిగిన వారముగా ఉన్నాము. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించుటే దేవుని చిత్తమని. ఈ మాటలు వింటున్నప్పుడే మన పితరులు చాలా మంది దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా జీవించున్నారు. ఆ విషయంలో మెలుకు కలిగి నడిపించబడ్డారు. భక్తుడైన దావీదు గారి జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు దేవుడు తనను గొర్రెల దొడ్డిలో నుంచి తీసి గొర్రెలు వెంబడిస్తున్న దావీదును దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడి సన్నిధిలో కూర్చొని ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వారును అని దేవుడు చేసిన మేలన్నీ తలంచుకొని స్తుతించిన సందర్భం మనకు తెలుసు. కనుక ఈ మాట వింటున్న మనమందరం కూడా మన బ్రతుకుదినములన్నిట మనం మెలుకు కలిగి ఉండాలి. ఏ విషయంలో అంటే దేవుడు చేసిన మేలుల విషయంలో, కృతజ్ఞతగా జీవించే విషయంలో మనము మెలుకు కలిగి నడిపించబడుతున్నాగా. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలైనా నేను చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగిన వారమై మేము జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఆ విషయంలో మేము మెలుకు కలిగి నేను స్తుతించుటకు, ఆ బ్రతుకుదినములన్నిట మీరు చేసిన ప్రతి మేలును బట్టి నేను ఆరాధించుటకు, స్తుతించుటకు, గలపరచుటకు మీరు మాకు సహాయం అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా మీ సన్నిధిని మాతో ఉంచి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.